ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జాతీయ పతాకాలను చేతబట్టి వీర జవాన్లకు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు తిరుపతి వాసులు. తిరుపతిలో తిరంగా ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ముని అందిస్తారు. సింధు విజయవంతమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత సైన్యానికి మద్దతుగా తిరుపతిలో కుల మత పార్టీలకు అతీతంగా పెద్ద ర్యాలీని అయితే నిర్వహించారు. అయితే మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులను వాళ్ళ తండ్రి మరిన్ని విశేషాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి అన్న, అదే ఇప్పుడు ఆపరేషన్ సింధు విజయవంతమైంది, నరేంద్ర మోడీ గారు అదే పాక్ పైన ఏ విధంగా అయితే పాక్ గట్టిగా బుద్ధి చెప్పారు, ఇంకొకసారి పాక్ అనేది మన పైన దాడి చేస్తే ఏ విధంగా ఉండబోతారు? పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం ఛాందసవాద ఉగ్రవాదులు మానవ రూపంలో ఉన్న రాక్షసుల్లా మారిపోయి ఈ దేశపు ఆడపడుచుల సింధూరాన్ని పసుపు కుంకుమలను తమ భర్తల ఎదుటే చెరిపేయడం, అంటే భార్యలు చూస్తుంటే భర్తలను అంతం చేయడం, మతం మరిగి హతమార్చడము, ఏదైతే వాళ్ళ యొక్క అంగాంగాలు చూసి మతం తెలుసుకున్నాక హతమార్చడం ఏదైతే ఉందో ఇది అత్యంత పాశవికం, క్రూరమైంది. దీనికి ప్రతి చర్యగా 140 కోట్ల మంది ప్రతీకార వాంఛ ప్రతీకారంతో రగిలిపోతున్న భారతీయుల యొక్క కోరికను తీర్చే విధంగా భారత సైన్యం ఇవాళ ఉగ్ర స్థావరాలను మట్టుబెడుతూ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి రాక్షసులను అంతం చేసిన నేపథ్యంలో 25 నిమిషాల్లో అనుదేశమైనటువంటి పాకిస్తాన్ను ముచ్చెమటలు బట్టి నేల కూల్చినటువంటి సందర్భంలో ఓడిపోయి కాలబేరానికి వచ్చిన పాకిస్తాన్కు సరైన రీతిలో సరైన సమాధానం చెప్పిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా సరిహద్దు అవల నట్టింటికెళ్ళి కొట్టి వచ్చినటువంటి సైన్యానికి అండగా నిలిచే క్రమంలో ఇవాళ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. సరిహద్దు అవల సైనికులు దేశంలో మేము వాళ్ళకు అండగా నిలుస్తామని ఒక సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా తిరంగా ర్యాలీని ఇక్కడ మనం చేపట్టడం జరిగింది. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో మాయమయ్యే రోజులు దగ్గరే ఉన్నాయని ఒక హెచ్చరిక దాడి చేస్తూ ఇకపై మాట్లాడితే కేవలం పీఓకు గురించి మాత్రమే మాటలు జరుగుతాయని ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దేశంతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలోనే పాకిస్తాన్ అనే దాన్ని లేకుండా చేస్తామని చెప్పి సత్తా మన ఇండియన్ మిలిటరీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ నేవీకి ఉందని చెప్పి మొన్న ఆపరేషన్ సింధూర్లో నిరూపించడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మన శక్తి ముందు, మన సైన్యం ముందు ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా నిలబడలేదని చెప్పి మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్లో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టేదానికి ప్రయత్నించేప్పటికీ మన వీర సైనికులు మన కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని కాపాడారు. ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి వీర సైనికులకు అందరికీ మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 150 కోట్ల మంది భారతీయులు వారికి అండగా మేము ఉన్నామని చెప్పి, అలాగే సుదర్శన్ S-400 పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అన్ని మిజైల్స్ని, అన్ని డ్రోన్స్ని కూలగొట్టడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా వీరికి ఉండాలని చెప్పి, అలాగే మన కోసం భారతమాత నుదుటన సింధూరం దిద్దాలని చెప్పి తమ ప్రాణాలని భారతమాతకి అంకితం చేసినటువంటి వీర సైనికులకి, వారి కుటుంబానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే ఆ వీర సైనికుల ప్రాణత్యాగం వృధా పోదని వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. రాబో రోజుల్లో మన పైన ఎవరైనా సరే దాడి చేస్తే తిప్పికొట్టగల సత్తా మన వీర సైనికులకు ఉందని చెప్పి నిరూపించడం జరిగింది. జై హింద్, జై భారత్. ఛాందసవాద ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి చొరబడి ఈ దేశపు మహిళల యొక్క సింధూరాన్ని, పసుపు కుంకుమలను భర్తల ఎదుటే చెరిపివేసినటువంటి ఒక పాశవిక హత్యాకాండను జరిపినటువంటి పాక్ సైనిక ప్రేరేపిత ఉగ్రవాదుల దుస్సాహసాన్ని భారత సైన్యం ధీటైన సమాధానంతో తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కు స్వయంగా నేతృత్వం వహించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి శత్రుమూకల యొక్క ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి మట్టుబెట్టి ప్రధానంగా ఉన్న 11 ఉగ్ర స్థావరాలు, మానవ రూపంలో ఉన్న టెర్రరిస్టు నాయకులను అంతం చేసిన నేపథ్యంలో అనుదేశమని చెప్పి ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ యొక్క అణుస్థావరాలపై కూడా దాడి చేసి కకావికలం చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించి శరణు కోరి వచ్చిన పాకిస్తాన్కు ప్రాణభిక్ష పెట్టినటువంటి భారత సైన్యాన్ని మరొక్కసారి అభినందిస్తూ వీరోచిత పోరాటానికి భారత ప్రజలందరూ అండగా ఉండామని, భారతదేశం జోలికొస్తే పాకిస్తాన్ ప్రపంచ పట్టంలో నుంచి మాయమైపోవడం మరెంతో దూరంలో లేదని, పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించిన నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్తో మాటలు జరిగితే అది కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాత్రమే జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని
ఇచ్చినటువంటి నేపథ్యంలో సైన్యం వెంట మేమంతా ఉన్నామని, అండగా తోడుగా ఉంటామని, సరిహద్దులో చేసే పోరాటానికి దేశం లోపల ఉన్న సైనికులు, భారత ప్రజలందరూ అండగా ఉంటామని చెప్పి ఈ కార్యక్రమాన్ని, తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరో కొంతమంది మనతో పాటు ఉన్నారని చెప్దాం. అన్న చెప్పండి అన్న, ఏ విధంగా ఉన్నది? తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో అఖిలపక్షం అందరూ కూడా కుల మతాలకు అతీతంగా దేశం వైపు మేమున్నాము. 140 కోట్ల మంది ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నారంటే మన భారతదేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఈరోజు మనల్ని అందరినీ కాపాడుతున్నారు. వాళ్ళకి ఈరోజు సంఘీభావంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైనికులకి 140 కోట్ల మంది ఉన్నామని చెప్పని తెలియజేసేందుకే ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామండి. భారత్ మాతాకి. అయితే 140 మంది భారత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే సైన్యం నరేంద్ర మోడీకి కానీ భారత సైన్యానికి కానీ మద్దతుగా తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశామనేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు.